అది బాబు అయినా అది జగన్ అయినా ఇద్దరు కూడా రెండు ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం. అందుకే ఇప్పుడు కదులుతుంది. అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను. అది చూడండి, సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు తోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి నా పోయి. ఇది ప్రగతి భవన్ మీటింగ్. దెన్ ఇదే ఎజెండాలో పారాగ్రాఫ్ 5 చదువుతలేడు రేవంత్ రెడ్డి. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2026లో జరిగిందో అందులోనే ఎజెండా నెంబర్ 5లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది. అందులో కూడా raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee as already requested. ఇందులోనే స్పష్టంగా చెప్పిండ్రు, మా అనుమతి లేకుండా, తెలంగాణ చర్చ లేకుండా, తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల, ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఇంత క్లియర్గా ఉంటే పిల్లలకి 2016లో బంకచెర్ల రాసి ఇచ్చినట్టు నిన్నటి ప్రజెంటేషన్ పెట్టా. ఇది మీరు చూసిండ్రు. నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రో కూడా ఒకసారి చూడండి. హెడ్డింగు నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టిండ్రు. ఏం రాసిండ్రు పైన? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన. ఏమైనా ఉందా అందులో? అసలు పెన్నా గురించి ఉందా అందులో? ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండ్రు? ఇంత పిచ్చి అబద్ధాలా, ఇంత చిల్లర రాజకీయాలా, ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈజ్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు. అలా ఎక్కడన్నా పెన్నా అనే పదం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదం ఉందా? ఇలా అసలు విషయాన్ని కొంచెం అండర్లైన్ చేయలేదు చూడండి లాస్ట్కు. ఇది ఏముందా కనబడుతుంది కొద్దిగా, అందులో క్లియర్గా అదే పెట్టాలి. బస్ చాలు. రెండు రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలేదు. ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టు, నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేల్పుతాంపా అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడదాంపా అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా. సరే, నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెడతాడు. మా మాణిక్యరావు మంచిగా చేస్తుండు. నన్ను చూపిస్తలేరు అసెంబ్లీలో. నేను మాట్లాడుతుంటే నా బొమ్మ కనబడదు, మైక్ కెమెరా తిప్పేస్తాడు. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడ అందులో ఒక్క మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు 2వ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020 ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డిఎస్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis based on the total water requirement for irrigation, industry, drinking water. Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year.
ఇన్ కంపారిజన్ టు ప్రజెంట్ అలొకేషన్ ఆఫ్ 967 టీఎంసీ. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు. ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 టీఎంసీల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 టీఎంసీల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 టీఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ. మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువును. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు. మిస్టర్ చంద్రబాబు నాయుడు 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వెవడి 1000 టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన. అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఈ మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పింది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. కృష్ణా బేసిన్ మీద ఒక 500 ఎప్పుడు సో వచ్చింది నాకు చూసి అది మళ్ళీ డేట్ పెట్టి కృష్ణా బేసిన్ మీద ఒక 500 ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వేనివే అయ్యేనికి అలా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో, నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమైంది?